మోక్షని ఆడిపిద్దామని చెప్పి డైలీ 12 గంటలకి పార్క్ లోకి తీసుకొస్తాను. ఎవరైనా పిల్లలు సాయంత్రం పూట పార్క్ లోకి వచ్చి ఆటలాడుకుంటారు. మేము చూడండి మిట్ట మధ్యాహ్నం పార్క్ లోకి వచ్చి ఆడుకోవాల్సి వస్తుంది. ఇప్పుడైతే కరెక్ట్ గా మేము ఉన్న ప్లేస్ లో టెంపరేచర్ వచ్చి 11 degrees ఉంది. కొంచెం ఎండ వచ్చింది. సో ఎండలో ఆడుకుందామని చెప్పి మోక్ష నేను బయటకు వచ్చాము. మోక్షం అయితే పార్క్ మొత్తం పరిగెడుతూ భలే ఆడుకుంటది. దాని వెనక్కి నేను పరిగెట్టడానికి నాకు సరిపోద్ది. పార్క్ లోకి తీసుకొచ్చి పావు గంట అవ్వలేదు, ప్యాంట్ మొత్తం మట్టి చేసేసుకుంది. మళ్ళీ దులిపేసి నీట్ గా ఒక ప్లేస్ లో కూర్చుని పెట్టాను. మన మాట ఎక్కడంటారు చెప్పండి. మళ్ళీ వెళ్ళి మట్టిలోనే ఆడుతుంది. సరేలే నీకు నచ్చినట్టు ఆడుకో అని చెప్పి దాన్ని పార్క్ లో వదిలేసి నేను దీనిపైన కూర్చున్నాను. నిజంగా ఇక్కడున్న చలికి ఇలా ఈ ఎండలో కూర్చునేటప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా, నేను చక్కగా ఒక చాప దుప్పటి తెచ్చుకొని ఈ పార్క్ లో వేసుకొని ఎండలో పడుకుంటే భలే ఉంటది కదా అని అనిపిస్తుంది. కానీ అలా పార్క్ లో పడుకోలేం కదా, బాగోదు. కానీ ఎప్పుడు పార్క్ లోకి వచ్చి కూర్చున్నా ఈ చలిలో ఈ ఎండకి మంచిగా నిద్ర వచ్చేస్తుంది తెలుసా. మన మోక్షంని మంచిగా ట్రైన్ చేయాలి గానీ పెద్ద అయితే పెద్ద బాడీ బిల్డర్ అయిపోద్ది. ఎక్కడి నుంచో ఈ సైకిల్ చక్రాన్ని మోసుకుని వచ్చింది, మొయ్యలేక మోసుకుని వచ్చింది. దాంతో ఆడుకోవడానికి నానా తంటలు పడుతుంది. దాంతో అలా ఆడుకోకూడదమ్మా, ఇలా ఆడుకోవాలి అని చెప్పి దానికి చూపిస్తున్నాను.